శర్వా గారు స్పీచ్ కంటే ముందుగా మా అందరి సైడ్ నుంచి ఒక క్వశ్చన్ ఉంది, బిగ్ క్వశ్చన్. అప్పటి నుంచి చాలా నన్ను ఇది చేసేస్తూ ఉన్నారు. సో మీరు, విక్కీ గారు, రామ్ చరణ్ గారు, మీరు ముగ్గురు చాలా క్లోజ్ కాబట్టి, సో మీ ఇద్దరి కాంబినేషన్లో ఏదైనా సినిమా వచ్చే అవకాశం ఉందా అని. ఆ క్వశ్చన్ ఇక్కడ ఉన్న డైరెక్టర్ని, ఈ ప్రొడ్యూసర్ని అడగాలి. మేమేం చెప్తాం, మేము రెడీ. ఆ స్వామి పని కూడా నేనే చేయాలి. అందరికీ నమస్కారం అండి. ముందుగా నేను ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గెస్ట్, చీఫ్ గెస్ట్ ఇవన్నీ వేశారు కానీ గెస్ట్గా రాలేదు. ఒక యువి ఫ్యామిలీ మెంబర్లా వచ్చా. సో ద మెయిన్ రీజన్ టు కమ్ హియర్ ఈజ్ యువి, విక్కీ, వంశన్న అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం మొత్తం అందరితో పనిచేసా. చాలామంది డైరెక్టర్లతో, టెక్నీషియన్స్, మన సత్య ఎడిటర్, అలానే రదన్ మ్యూజిక్ డైరెక్టర్, మన గాంధీ, ఇంకెవరున్నారు, వశిష్ఠ చేయలా, ఇప్పుడు చేస్తున్నారు యూవీలో. అంటే నేను చేయలేదు కదా, నేను చేసిన వాళ్ళ గురించి చెప్తాను. సో వీళ్ళందరూ బేసిక్లీ యూవీలో పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు ఒకసారి ఒక సినిమా చేస్తే మళ్ళీ అది ఒక ఫ్యామిలీ మెంబర్స్గా అయిపోతాం. అండ్ బేసికలీ నాకు యూవీ ఇట్స్ ఎ వెరీ ఎమోషనల్ జర్నీ. ఏదన్నా అంటే చాలా ఎమోషనల్గా ఉంది. బట్ రైట్ నో మన కార్తికేయ ఆల్రెడీ ఎమోషనల్గా మాట్లాడాడు. ఎక్కడ స్టార్ట్ చేయాలో అనేది టోటల్ కన్ఫ్యూజన్లో ఉన్నా. బట్ యా, సో ఈ సినిమాకి మెయిన్ హీరో ఫస్ట్ డైరెక్టర్ ప్రశాంత్. తను ఏడీగా మా రణరాజరాన్ సినిమా చేశాడు. సుజిత్ అండ్ ప్రశాంత్, ఇంకా టీం అందరూ ఉండేవారు డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఐ థింక్ ఇంకా చాలామంది ఉన్నట్టున్నారు అక్కడే. మన బ్యాచ్ అందరు ఇక్కడే ఉన్నారు. అందరు ఉన్నారు ఇక్కడే. సో అప్పటి నుంచి చూసేవాడిని. మనోడు ఎప్పుడూ కొంచెం మాస్ 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 అని కథలే తిరిగేవాడు. సుజిత్ ఏమో ఎప్పుడూ కొంచెం ఎంటర్టైన్మెంటు, కొంచెం ఇంకో యాంగిల్లో తిరిగేవాడు. సో ఆల్వేస్ ఐ బిలీవ్డ్ ప్రశాంత్ మంచి డైరెక్టర్ అవుతాడని. అండ్ బజే వాయువేగం ఖచ్చితంగా మంచి సినిమా అవుతుంది. అండ్ ఇందాక కార్తికేయ చెప్పినట్టు అంత జెన్యున్గా, ఎందుకంటే నాకు తెలుసు తను ఆల్మోస్ట్ ఒక 3-4 ఏళ్ళ నుంచి ఆ స్క్రిప్ట్ పట్టుకుని చాలా నమ్మి చేసిన స్క్రిప్ట్. అండ్ అలానే యువి కూడా చాలా నమ్మింది. సో ఐఎమ్ షూర్ ఈ సినిమా ఖచ్చితంగా మంచి సినిమా అవుతుంది, పెద్ద హిట్ అవుతుంది.